पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ఓం శాంతి 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 69వ పేజీ 19వ మంత్రం అథ యదా సుషుప్తో భవతి యదా న కస్యచన వేదం हितानामनाढ्यः द्वासप्ततिः सहस्राणि हृदयात् पुरीततम् अभिप्रतिष्ठन्ते ताभिः प्रत्यवसृप्य पुरीततिशेते सः यथा कुमारः वा महाराजः सः यथा कुमारो वा महाराजो वा महाब्राह्मणो वा अतिघ्नीमानन्दस्य गत्वा शयित एवमेवैष एतच्छेते అజాతశత్రు గార్గ్యుడికి కారణం బ్రహ్మ గురించి చెప్తున్నారు. గార్గ్యుడు గురువుగా భావించి అజాతశత్రువుకి బోధించాలని వచ్చాడు. ఎప్పుడైతే అజాతశత్రువు ప్రశ్నిస్తూ ఉన్నాడో నీకు ఇంతేనా తెలుసు, కార్యం బ్రహ్మమేనా తెలుసు అంటే ఇంతవరకే తెలుసు నాకన్నాడు. అప్పుడు అజాతశత్రువు నీకు తెలిసింది చాలా కొంచెమే, ఇంకా తెలుసుకోవలసినది ఉన్నది అని అన్నప్పుడు గార్గ్యుడు అన్నాడు, ఇంకా తెలుసుకోవాల్సినది కొంచెమే తెలుసుకోవాల్సినది ఉంటే నాకు మీరు తెలియచేయండి అని చెప్పి అడిగాడు. మీ దగ్గర నుంచి తెలుసుకుంటాను నేను, నాకు తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అప్పుడు అజాతశత్రువు బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తూ బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళి నిద్రపోతున్న వ్యక్తిని పేరుతో పిలిచినప్పుడు లేవలేదు మనిషి, కదిపి మనిషిని కుదిపి లేపి గార్గ్యుడికి చెప్తున్నాడు. ఇతను నిద్రలో ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి జీవుడు నిద్రలో తన స్వరూపంలో లయిస్తాడు. ప్రతి వాళ్ళం కూడా నిద్రలో మన స్వరూపంలో లయిస్తాం. మన స్వరూపం ఏమిటంటే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపంలో లయిస్తాం. మనకు బాహ్య ప్రపంచం తెలియదు, మన శరీరము తెలియదు, మనస్సు కూడా సూక్ష్మ శరీరం కూడా అక్కడ పనిచేయదు. మనస్సులో ఏ ఆలోచనలు ఏమి కూడా ఉండవు. ఈ విధమైనటువంటి స్థితి ఒకటి ఉన్నది మనందరికీ. ప్రతిరోజు నిద్రలో సుషుప్తి అవస్థలో మనం తెలుసుకునేది ఏదీ లేదు అని మనకు బోధపడుతుంది. ఇప్పుడు నిద్రలో ఏమీ తెలుసుకోకపోతే మరి అప్పుడు శూన్యమేనా అండి అక్కడ అనే భావన వస్తుంది. నాకేమీ తెలియలేదు, అంతా శూన్యమే అని అంటారు. శాస్త్రం చెప్తుంది శూన్యం కాదు,
అంతా శూన్యం అయితే ఉదయాన్నే ఎట్లా నిద్రలేచి వస్తాం? మళ్ళీ మెలకువతో వస్తున్నాం కదా బయటికి. అక్కడ కూడా మన స్వరూపంలో ఉన్నాం. ఆ స్వరూపం ఉన్నది, అది వ్యక్తం కాకుండా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది. మన కారణ శరీరం అవ్యక్తంగా ఉన్నది, ఆత్మ వ్యక్తం కావడం లేదు, ఇంద్రియాలు మనస్సు పనిచేయడం లేదు. కనుక ఆత్మ ఉన్నప్పటికీ కూడా వ్యక్తం కావడానికి ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు. కనుక శూన్యం అని చెప్పకూడదు. మనం సూర్యుడిని చూడం, సాయంత్రం అస్తమనం అయిన తర్వాత సూర్యుడు కనిపించకుండా పోతాడు. అప్పుడు సూర్యుడు లేడనే చెప్తాం. మనకు కనిపించడం లేదు, అమెరికాలో ఉంటాడు ఆయన. వాళ్ళకు కనిపించినప్పుడు సూర్యుడు లేడని వాళ్ళు అనకూడదు, మనం చూస్తున్నాం కదా సూర్యుడిని. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అనుభవానికి లేనంత మాత్రాన అక్కడ శూన్యంగా ఉంది, ఏమీ లేదు అని చెప్పి అనకూడదు. అక్కడ అవ్యక్తంగా ఆత్మస్వరూపం ఉన్నది, నేను ఉన్నాను నిద్రలో అని టీచర్ గారు చెప్తేనే తెలుస్తుందా, లేకపోతే మనకు స్వతహాగా తెలుస్తుందా అంటే శాస్త్రం చెప్తుంది నీకే తెలుస్తుంది స్వతహాగానే, నీ మాటల వలననే నీకు తెలుస్తుంది. ఉదయాన్నే లేచిన తర్వాత నువ్వు నేను రాత్రి బాగా నిద్రపోయినాను, నాకేమీ తెలియలేదు అని అంటాం, కానీ నేను లేను అనే అంటున్నాం. నేను లేకుండా పోయినాను, రాత్రి పొద్దున్నే వచ్చాను క్రొత్తగా అంటున్నామా? అనడంలే. నేను రాత్రి నిద్రలో బాగా గాఢంగా నిద్రపోయినాను, నాకేం తెలియలేదు అని అన్నానే కానీ నేను లేను అని అనలే మనం. నాకేం తెలియలేదు అన్నాం అంతే. నేను లేకుండా పోయినాను నిద్రలో రాత్రి, మళ్ళీ పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు? అందుకని లేకుండా పోవడం అనేది లేదు, ఉన్నాను అంటే అవ్యక్తంగా ఉన్నాను. అది నిద్రస్థితి గురించి. ఈ నిద్రలలో మధ్యలో ఏమవుతుందో ఒక్కొక్కసారి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళ గురించి చెప్తున్నారు, ఈ 18వ మంత్రంలో చెప్పారు, పోయిన వారం చూసాం. ఈ జాగ్రత్తకి నిద్రకి మధ్యలో కళలు వస్తూ ఉంటాయి. నిద్ర అనేది క్యారిడార్ అన్నమాట. జాగ్రత్తలో నుంచి నిద్రకు పోయి కళ వస్తుంది, మళ్ళీ కళలో నుంచి నిద్రకు పోయి జాగ్రత్తకు వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ జీవుడు ఎట్లా ప్రయాణిస్తాడు అంటే సప్తతి సహస్రాణి, సప్తతి ద్వాసప్తతి సహస్రాణి నాడ్య అన్నాడు. నాడులంటే మన రక్తనాళాలు అనుకుంటుంటాం. ఈ కనపడే పచ్చవన్నీ కూడా రక్తనాళాలు, ఇవే నాడులు అనుకుంటాం మనం. శాస్త్రం ఏం చెబుతుందంటే నాడులంటే ప్రాణశక్తి ఎక్కడెక్కడ ప్రవహిస్తుంటుందో అది నాడి అని అర్థం. ఆ రక్తనాళాల్లో మధ్యలో ప్రాణశక్తి ప్రవహించేటటువంటిది నాడి. నాడి జోస్యం అది అంటారు చూసారా, ఆ జోస్యం ఆ నాడి ఇక్కడికి తాకండి. అక్కడి నుంచి మనం ఆ నాడి మనం ఊహించొద్దు. ఇక్కడ శాస్త్రం చెప్పే నాడి ఏమిటంటే ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది శరీరంలో, శరీరం అంతటా ప్రాణశక్తి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందో అది నాడి. 72,000 నాడులు ఉన్నాయి, వాటన్నిటి గుండా ప్రాణం ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రాణం మాత్రమే ప్రయాణిస్తుందండి, ఇంకెవరినో ప్రయాణిస్తారట తోడుగా అంటే జీవుడు ప్రయాణిస్తాడు ఆ ప్రాణశక్తితో పాటు. ఈ 72,000 నాడుల గుండా ప్రాణశక్తి పోతూ ఉంటే ఆ జీవుడు కూడా ప్రాణశక్తితోనే ప్రయాణం చేస్తుంటాడు. ఆ ప్రాణశక్తితోనే తిరుగుతున్నప్పుడే ఈయనకి జీవ్ ప్రాణధారణి అని అర్థం. చూడండి, జీవుడు ఆ ప్రాణంతో పాటు నాడుల్లో తిరుగుతూ ఉండడం వలన జీవ్ ప్రాణధారణి. జీవుడికి అర్థం ఏమిటంటే వ్యుత్పత్తి అర్థం, ప్రాణాన్ని ధరించి ఉన్నవాడు జీవుడు. జీవ్ ధాతు, ప్రాణధారణి అని అర్థం. ప్రాణంతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే మన హృదయంలోకి ఈ నాడులన్నీ కూడా 72,000 నాడులు హృదయానికి కనెక్షన్ అయి ఉంటాయి, సంబంధం కలిగి ఉంటాయి. ఎట్లాగైతే మన ఇంట్లో ఎలక్ట్రికల్ వైర్లన్నీ కూడా ఒక మెయిన్ బాక్స్కి కనెక్షన్ ఉంటుంది, అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ వస్తుంది. అది మనం రిపేర్ చేయలేం, మనం చూడడం, ఎలక్ట్రిషియన్ వస్తేనే.
ప్రతి వైరు కూడా మెయిన్ కనెక్షన్ అంటారు. మెయిన్ అంటారు చూడండి, మెయిన్ స్విచ్ మెయిన్ అంటారు. అక్కడ కనుక ఆపామంటే అన్నిటికీ పవర్ ఆగిపోతుంది. అక్కడ ఆపితే ఇక్కడ ఎందుకు పవర్ ఆగిపోవాలి అంటే ఇవన్నీ కూడా ఆ మెయిన్కి కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ పనిచేస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. మన నాడులన్నీ కూడా 72,000 నాడులు కూడా ఈ ఎలక్ట్రికల్స్ వైర్ లాంటివి అనమాట. హృదయం ఏమో మెయిన్, అన్నీ అక్కడికి కలిసి ఉంటాయి, అక్కడికి చేరతాయి. హితానామ నాడ్య అన్నారు. ఆ నాడులన్నిటికీ హిత అని పేరు. హితానామ నాడ్య. ఎందుకు హితం అనే పేరంటే హితం అనుకూలమైనది అని అర్థం. హితము అంటే అనుకూలమైనది. దేనికి అనుకూలమైనది అంటే చెప్పాను క్రిందటి వారం, బ్రహ్మను అర్థం చేసుకోవడానికి అనుకూలమైనటువంటిది ఈ ప్రాణశక్తి హితానాడి. బ్రహ్మకు తెలుసుకోవడానికి మనకు కారణమైనటువంటిది కనుక హితానాడి అన్నారు. బ్రహ్మ దగ్గరికి తీసుకువెళ్ళేది అని అర్థం. బ్రహ్మ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? హితానాడులు. బ్రహ్మ అంటే ఎక్కడ? హృదయంలో ఉన్నాడు బ్రహ్మ, ఆత్మస్వరూపం హృదయంలోనే ఉన్నాడంటే మరెక్కడ లేడనే అర్థం కాదు. హృదయంలో లభిస్తూ ఉంటాడు. ఉపలబ్ధి స్థానం, లభించే చోటు హృదయంలో. దేవుడు అంతటా ఉన్నాడు కదా. గుళ్ళో ఉన్నాడా అంటే గుళ్ళో ఎక్కువగా పూజ చేయడానికి స్థానమైన చోటు అంతటా ఉన్నప్పటికి కూడా గుడి ఎట్లాగో అదేవిధంగా హృదయంలో అలా అన్నమాట. హితానామ నాడ్య 70,000 హృదయాత్ పురీతతం అభిప్రతిష్టంతే. హృదయాత్ పురీతతం, ఈ నాడులన్నీ కూడా ఈ హృదయానికి దగ్గరికి వెళ్ళడానికి, పురీతతం అంటే ఒక పొర లాంటిది ఉంటుంది హృదయానికి, ఒక పొర. ఆ పొర హృదయం మీద ఉంటుంది. ఈ నాడులన్నీ కూడా ఈ యొక్క పొరకి, దాన్ని పురీతతం అన్నారు. ఆ పురీతతంకి కనెక్షన్ అన్నమాట. పురీతతం అనేటటువంటి పొర అంటారు. పురీతతం అభిప్రతిష్టంతే తాభి. అవన్నీ ఇందులో ప్రవేశిస్తాయి ఈ పొర దగ్గరికి. ఎందుకంటే పొరే కదా కప్పి ఉన్నదంతా, మెంబ్రెయిన్ అంటారు. హృదయాన్ని కప్పి ఉన్నటువంటి పొర, ఆ పొరకి కనెక్షన్ అన్నమాట ఈ నాడులన్నీ కూడా. హృదయంలో నిద్రపోయేటప్పుడు ఈ నాడులన్నీ కూడా తమ స్థానానికి వెళ్ళిపోతాయి. ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ పనిచేయవు. ఇప్పుడు ఈ కళలో ఏమవుతుంది? యథా సుషుప్త భవతి అంటే 18వ శ్లోకంలోనేమో స్వప్నం చెప్పారు. స్వప్నం ఏం చెప్పారు? 90 సెకండ్లు ఉంటుందిట స్వప్నం. 90 సెకండ్లు. ఆ 90 సెకండ్లో ఈ యొక్క జీవుడు తన కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం ఈ నాడుల్లో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే హృదయంలోకి పోతే నిద్ర అయిపోతుంది, జాగ్రత్త అయితేనేమో మెలకు వచ్చేస్తుంది. అందుకని ఈ నాడుల్లో తిరుగుతూ ఉంటాడు జీవుడు, తన కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం పాపం ఇవన్నీ అనుభవిస్తుంటాడు. కలలో కూడా రాజు అవుతాడు, కలలో కూడా చక్కగా తిరుగుతాడని చెప్పారు క్రిందటి మంత్రంలో. ఇక్కడ మళ్ళీ నిద్ర గురించి చెప్తున్నారన్నమాట. ఏం చెప్పారు? తాభి ప్రత్యవసృప్య పురీతతి శేతే. ప్రత్యవసృప్య అంటే మళ్ళీ తిరిగి ఈ శరీరానికి వస్తాడు. ఈ శరీరం నుంచి మళ్ళీ ఈ యొక్క పురీతతం నుంచి వరకు మళ్ళీ లోపలికి వెళ్ళి నిద్రపోతాడు. ఇలా వస్తూ పోతూ ఉంటాడు అని చెప్తున్నారు. చెప్పి సహ యథా కుమారోవా మహారోజోవా మహాబ్రాహ్మణోవా అతధ్నీం ఆనందస్య. అతధ్నీం అంటే ఆ యొక్క తన యొక్క పరిమితి. అతధ్ని అంటే పరిమితి, చాలా పరిమితి కలిగినటువంటి ఆ చోట్లో అక్కడ ఒక చిన్న పిల్లవాడిలాగా నిద్రపోతూ ఉంటాడు. అక్కడ ఏమీ తెలియదు, మహారాజని తనకి తెలియదు, శిశువని తెలియదు. అయితే శిశువు ఎట్లా ఉంటాడు? శిశువు ఎలా నిద్రపోతాడు?
శిశువు ఏ విధంగా ఉంటాడు? అందరం కూడా నిద్రపోయేటప్పుడు మనం శిశువుతో సమానం. అమాయకత్వం, ముఖంలో ఎటువంటి కోపతాపాలు ఉండవు, అమాయకంగా ఉంటుంది మొహం నిద్రపోయేటప్పుడు. మహారాజులాగా నిద్రపోతాడు. ఎందుకంటే దారిద్ర్యం గుర్తుండదు, నొప్పులు గుర్తుండవు, ఏం గుర్తుండవు. మహారాజులాగా ఉంటాడు నిద్రపోయేటప్పుడు. ఇవన్నీ ఏముండవు. అందరూ రాజే, అందరూ శిశువులే. లేచిన తర్వాతనే అన్ని తేడాలు కనపడేది. మహారాజోవా మహాబ్రాహ్మణోవా, గొప్ప బ్రాహ్మణుడైతే కూడా, బాగా జ్ఞానం ఉన్న బ్రాహ్మణుల్లో కూడా ఎటువంటి భేదాలు ఉండవు ముఖంలో. ఆ విధంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక మహారాజులాగా కానీ, ఒక సద్బ్రాహ్మణుడిలాగా కానీ ఆనందంతో ఉంటాడు. స్థితిని పొంది ఉంటుంది ఆత్మ అని. ఆ స్థితిలోనే ఆ విధంగా నిద్రిస్తూ ఉంటుందన్నమాట. పొద్దున్నే లేవంగానే తెలుస్తుంది వాడు రోడ్డు మీద బెగ్గర, లేకపోతే ఆకలితో అలమటించేవాడ, అన్నీ తేడాలు తెలుస్తూ ఉంటాయి మనిషికి. అందుకని నిద్రలో, కలలో కూడా మళ్ళీ బాధలు ఉన్నాయి. కలలో రాజు కావచ్చు, అలిసిపోవచ్చు, బిద్దవాడు కావచ్చు. కర్మ ప్రకారం అక్కడ కలలో కర్మ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నిద్రలో కర్మ ప్రకారం కాదు. అక్కడ కర్మ ఫలం పనిచేయదు. అక్కడ అందరూ కూడా అమాయకంగానే మంచివాళ్ళలాగానే ఉంటారు. అందుకే మన నిద్రపోయే వాళ్ళని చూస్తే చాలా ఇష్టపడతాం. పొద్దున్న లేస్తే గయ్యాళ్ళు అవుతారు. మళ్ళీ నిద్రపోయేటప్పుడు అందరూ సాధువులే. రాజాలాగా నిద్రపోతుంటాడు ఆనందంగా. కింద పడుకున్నవాడు అట్లాగే నిద్రపోతాడు. మంచి పూలపానం మీద పడుకున్నవాడు అట్లాగే నిద్రపోతాడు. అది ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత మంత్రం చదువుతాం. చివరి మంత్రం 20వ మంత్రం. చాలా ముఖ్యమైన మంత్రం ఈ అధ్యాయంలో. ఈ బ్రాహ్మణంలో సహ యథోర్ణనాభితంతునా ఉచ్చరేత్ యథాగ్నేః క్షుద్రా విస్ఫులింగాః వ్యుచ్చరంతి ఏషమేవాస్మాద్ ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషామేష సత్యం. కారణం బ్రహ్మ. మనం నిద్రలో లయించినప్పుడు మన కారణం బ్రహ్మ అనే స్వరూపానికి వెళ్ళిపోతాం. కారణం బ్రహ్మలో లయిస్తాం అన్నాం. కారణం బ్రహ్మలో లయిస్తాం. ఈ కారణం బ్రహ్మలో ఎలా లయిస్తాం చెప్తున్నారు. సహా యథా ఊర్ణనాభిః తంతునా. సహ ఆ జీవుడు, ఊర్ణనాభి అంటే సాలెపురుగు, తంతున అంటే దాని యొక్క పొట్టలో నుంచి, నాభి అంటే పొట్ట, ఆ బొడ్డు ప్రాంతం మధ్య భాగం నుంచి అని అర్థం. నాభి అంటే మధ్య భాగం నుంచి, శరీర మధ్య భాగంలో నుంచి. తంతున ఆ దారం తీసుకొస్తుంది నోట్లో నుంచి. అది తీసుకొచ్చి మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి బూజు దులిపేటప్పుడు ఆ సాలెపురుగు నేరుగా మన ముందుకే వస్తుంది. పైనుంచి గిరగిరగిరగిర దిగుతుంది. దిగి మనం ఇట్లా పట్టుకుంటే మళ్ళీ పైకి పోతుంది. ఎట్లా పోతుందో మనకు కనపడదు, పోతుంది. ఎట్లా వచ్చిందో మనకు కనపడదు, వస్తుంది. సన్నటి దారం ఉంటుంది. ఆ దారం తానే తీసుకొని వస్తుంది.
తన లోపల నుంచే, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాదు, తనలో నుంచి తీసుకొచ్చి తనలో నుంచి. అది చెప్తున్నారు మంత్రంలో. తంతున ఉచ్చరేత్, క్రిందికి రావడం పైకి పోవడం, క్రిందికి రావడం పైకి పోవడం. రెండో ఉదాహరణ ఏంటంటే యథా అగ్నేః క్షుద్రాః విస్ఫులింగాః విచ్చరంతి. అగ్ని నుంచి నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి. రెండో ఉదాహరణ, అగ్ని నుంచి నిప్పు రవ్వలు వచ్చినట్లుగా, సాలెపురుగు నుంచి దారం వచ్చినట్లుగా. అగ్ని నుంచి నిప్పు రవ్వలు వస్తే నిప్పు రవ్వ కూడా ప్రకాశంగానే ఉంటుంది. అగ్ని ఎట్లా ప్రకాశంగా ఉందో నిప్పు రవ్వ కూడా ప్రకాశంగానే ఉంటుంది. అగ్ని వేడిగా ఉంటే నిప్పు రవ్వ కూడా వేడిగా ఉంటుంది. మనం దీపావళి అప్పుడు కాకర పువ్వొత్తులు కాలుస్తుంటాం చూసారా? ఆ కాకర పువ్వొత్తులు దాని నుంచి రవ్వలు వస్తుంటాయి. రవ్వలు వచ్చినప్పుడు, నిప్పు రవ్వలు వచ్చినప్పుడు అవి తగిలితే చురుక్కుమంటుంది వేడిదనాలు. అది ప్రకాశంగా కూడా ఉంటాయి. కానీ చేత పట్టుకుంటే ఏం కనపడవు. నిప్పు రవ్వలు వచ్చినట్లు అగ్ని నుంచి. అగ్నేః విస్ఫులింగాః అంటే క్షుద్రాః అంటే చిన్న చిన్న నిప్పు రవ్వలు. ఈ రోజులో కుంపట్లు రాజేయడం, పొట్టు పొయ్యిలు, కట్టెల పొయ్యిలు లేవు కనుక నిప్పులు తెలియదు, రవ్వలు తెలియదు. గ్యాస్ నుంచి ఏం రవ్వలు తెలుస్తాయి మనకు? ఇప్పుడు అందరికీ రవ్వదిద్దులు తెలుసు, నిప్పు రవ్వలు తెలియదండి మాకు. రవ్వదిద్దులు తెలుసు, రవ్వల దిద్దులు తెలుసు అన్నారు. అవి రవ్వలు మరి వాళ్ళకే తెలియాలి. సరే, అగ్నేః క్షుద్రాః అంటే చిన్న చిన్న రవ్వలు వస్తాయి. విస్ఫులింగాః అనేకమైనటువంటి రవ్వలు. వ్యుచ్చరంతి అంటే బయటికి వస్తాయి, అగ్ని నుంచి నిప్పు రవ్వలు వస్తాయి. సరే, ఇప్పుడు ఎందుకండి ఈ యొక్క సాలెపురుగు గురించి ఎందుకు, నిప్పు రవ్వలు ఎందుకు, అగ్ని ఎందుకంటే నాయన ఈ రెండు ఉదాహరణల ద్వారా ఉపనిషత్తు ఏం చెప్పదలుచుకుంది అంటే బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం. ఎటువంటి కారణం అంటే ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా అని చెప్పడానికి. మనం చూసాం ఇంతకుముందు ఉపనిషత్తుల్లో. బంగారమేమో ఉపాదాన కారణం, బంగారాన్ని గొలుసుగా మార్చేటటువంటి కంసాలేమో నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే బాగా తెలివితేటలు ఉండి ఆ బంగారం గొలుసు ఎలా చేయాలో మీరు నేను చేయలేం కదా. ఆ గాజులు చేయాలంటే, ఆ డిజైన్ చెక్కాలంటే కంసాలి వాడే చెక్కగలడు. వాడిని నిమిత్త కారణం అన్నాం. ఆయనకి తెలివితేటలు ఉన్నాయి, ఎలా చేయాలి ఏమిటి అని. అందరూ చేయలేరు, కంసాలి వాడే నిమిత్త కారణం. పోనీ బంగారం ఆయన దగ్గర ఉంటుందా అంటే పొట్టలో నుంచి తెస్తాడంటే తేడు తెచ్చుకోవాలి బయట నుంచి, మనం ఇవ్వాలి లేకపోతే. కనుక ఉపాదాన కారణమైనటువంటి బంగారం తీసుకొచ్చి తన తెలివితేటలతో కంసాలి గొలుసును చేస్తాడు. కనుక బంగారం ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్ అన్నాం. కంసాలి వాడు నిమిత్త కారణం అన్నాం. ఇంకొక ఉదాహరణ ఏమిటి? చెక్క, వడ్రంగి. చెక్క లేక కొయ్య అనేటువంటిది ఉపాదాన కారణం. వడ్రంగి ఏమవుతాడు? నిమిత్త కారణం అవుతాడు. కనుక నిమిత్త కారణం వేరే, ఉపాదాన కారణం వేరే. నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటైందనుకోండి, ఈ డెస్క్తో పాటు వడ్రంగి వాడిని కూడా తెచ్చుకోవాలి మనం ఇంటికి. గొలుసు కొనుక్కునేటప్పుడు బంగారం కంసాలి వాడు కూడా రావాలి. ఒకటే కారణం అయితే. వేరు వేరు కనుక ఆయనకు మనం డబ్బులు ఇచ్చి ఆయన అక్కడ వదిలిపెట్టేసి గొలుసును తెచ్చుకుంటాం, ఈ ఫర్నిచర్ తెచ్చుకుంటాం వడ్రంగి వాడిని అక్కడ వదిలిపెట్టి. అదేవిధంగా దారం అనేటువంటిది ఏం కారణం? వస్త్రానికి దారం ఏం కారణం అవుతుంది? ఉపాదాన కారణం. దీనికి నేయడానికి ఎవరు కారణం? నేతగాడు. ఆ నేతగాడు ఏ కారణం అవుతాడు? నిమిత్త కారణం అవుతాడు. కనుక నేతగాడు నిమిత్త కారణం, ఈ దారం అనేది ఉపాదాన కారణం. వేరు వేరు. నేతగాడు వేరే, దారం వేరే. కంసాలివాడు వేరు, బంగారం ఉపాదాన కారణం వేరు. కుండలు చేసే కుమ్మరి వేరు, మట్టి వేరు. మట్టి ఉపాదాన కారణం, కుమ్మరివాడు నిమిత్త కారణం. మన లోకంలో చూస్తే మామూలుగా ఇలా 4 ఉదాహరణలు చెప్పాను నేను.
ఈ 4 ఉదాహరణల్లో కూడా ఉపాదాన కారణం వేరు, నిమిత్త కారణం వేరు. కానీ మనం కలగనేటప్పుడు కలకంటాం కదండి రోజు. కలగనేవాడిని నేనే. కలలో రాత్రి లడ్డు చూశాను. లడ్డు శనగపిండి కోసం ఎక్కడికైనా వెళ్ళానా? వెళ్ళలేదు. చీరలు చూశాను, పట్టు చీరలు చూశాను. ఆ చీరల కోసం ఏమైనా పానగల్ పార్క్ దగ్గర నల్లి సిల్స్కి వెళ్ళామా? వెళ్ళలేదు. మరి ఈ చీరలకి ఈ యొక్క లడ్డు, ఈ పదార్థాలు చూసినవన్నీ కూడా నానించే వచ్చినాయి నిద్రలో. నేనే నిమిత్త కారణం, పదార్థాలన్నీ నానించే వచ్చినాయి కనుక నిద్ర కలలో నేనే ఉపాదాన కారణం కూడా. చూసారా? కంసాలివాడును బంగారంలాగా కాదు, కుమ్మరివాడు మట్టిలాగా కాదు, కుమ్మరివాడు మట్టిలాగా కాదు, వేరువేరు కాదు. అదేవిధంగా వడ్రంగివాడు చెక్క వేరువేరుగా అయినట్లుగా కాదు, దారము నేసేవాడు వేరువేరుగా ఉన్నట్లుగా కాదు. వాడిని సాలెవాడు అంటాం. నేసేవాడిని, నేతగాడిని సాలెవాడు అంటాం. అదేవిధంగా కలగనేవాడు, కల పదార్థాలు వేరువేరు కాదనలేం, ఒకటే. ఉపాదాన కారణము నేనే, కలగనేవాడిని నేనే, కలలో పదార్థాన్ని సృష్టించింది నేనే, నా మనసులో నుంచి సృష్టించా. ఇందాక చెప్పిన 4 ఉదాహరణలకి ఇదికి తేడా ఉందా లేదా? కళ. ఉపనిషత్తు 2 ఉదాహరణ చెప్తోంది. అగ్ని నుంచి రవ్వలు వస్తాయి, నిప్పు రవ్వలు. అగ్నే నిప్పు రవ్వలు రావడానికి కారణం తన నుంచే వస్తాయి, బయట ఎక్కడి నుంచో రావు. అగ్ని వేడిగా ఉంటే రవ్వలు వేడిగా ఉంటాయి, అగ్ని ప్రకాశంగా ఉంటే అవి ప్రకాశంగా ఉంటాయి. సాలెపురుగు నుంచే అన్నీ వస్తాయి. సాలె నుంచి ఒక దారం దాని నుంచి వస్తుంది, అది కట్టడం కూడా దానికి తెలుస్తుంది. ఏ ఇంజనీరు కట్టలేడు. సాలె గూడు చూసారా ఎప్పుడన్నా దగ్గర నుంచి? ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంజనీరు, మా అబ్బాయి ఇంజనీర్ అండి, బీటెక్ ఎంటెక్ ఎక్కడెక్కడో ఏ యూనివర్సిటీలో చదివాడు. ఆ సాలెగూడు కట్టమనండి అని అంటే కట్టలేరు. ఎంత తెలివితేటలో దానికి. ఎక్కడ కట్టాలో కరెక్ట్గా తెలుసు. బిజినెస్ అయిపోగానే మళ్ళీ మొత్తం లోపలికి తీసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళి కట్టుకుంటుంది. ఇలా తుడుస్తూ ఉంటే మన ముఖం మీదకే వస్తుంది, అది దిగుతుంది, పట్టుకుంటామంటే పోతుంది మళ్ళీ. ఇక్కడ మనకి ఏం చెప్పదలుచుకుంది ఉపనిషత్తు అంటే ఆత్మనః, అదేవిధంగా అస్మాత్ ఆత్మనః, మన ఆత్మ నుంచే ఇవన్నీ కూడా సృజించబడినాయి అని అర్థం. ఆత్మనః, ఏ విధంగా అయితే అగ్ని నుంచి చిన్న చిన్న రవ్వలు వచ్చినాయో అదేవిధంగా ఏవమేవ, ఈ విధంగానే అస్మాద్ ఆత్మనః, మన మనస్సు నుంచి, మన ఆత్మ నుంచి సర్వే ప్రాణాః. ప్రాణాః అంటే ఇక్కడ 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు ప్రాణాః. సర్వే లోకాః, అన్ని 14 లోకాలు. 14 లోకాలు తెలుసు కదా. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. పై లోకాలన్నీ 7 లోకాలు. క్రింద లోకాలు 7 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఈ ఇన్ని లోకాలు కూడా ఈ ఆత్మ నుంచే వచ్చినాయి. ఏం కారణం అవుతుంది ఇప్పుడు ఈ ఆత్మ అంటే? నిమిత్త కారణం కూడా, ఉపాదాన కారణం కూడా. ఎలాగైతే సాలెపురుగు తానే నిమిత్త కారణం, తానే ఉపాదాన కారణం అయిందో, ఈ ఆత్మ నుంచే ఉపాదాన కారణం, నిమిత్త కారణమైన ఆత్మ నుంచే ఈ యొక్క ఇంద్రియాలన్నీ పుడతాయి, లోకాలన్నీ పుడతాయి. అంతేకాదు సర్వే దేవాహ, అందరు దేవతలు. అంటే మన అధిష్టాన దేవతలు, ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు కదా. కళ్ళు, ముక్కు, చెవులు, వీటన్నిటికీ దిగ్దేవత, సూర్యదేవత, ఘ్రాణదేవ, అశ్విని దేవతలు, వరుణ దేవత, వాయుదేవత, ఈ దేవతలందరూ కూడా ఈ ఆత్మ నుంచే పుడతారు. సర్వాణి భూతాని విచ్చరంతి,
84 కోట్ల జీవరాశులు, అన్ని జీవరాశులు ఈ ఆత్మ నుంచే పుడుతున్నాయి అని అన్నారు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపనిషత్తు చెప్తోంది, తస్య ఆ ఆత్మ యొక్క ఉపనిషత్ రహస్యమైన పేరు ఒకటి ఉంది. దానికి ఉపనిషత్ అంటే ఒక అర్థం ఉంది, రహస్యము అని పేరు. ఉపనిషత్ అంటే రహస్యం. తస్య ఆత్మనః ఆ ఆత్మకి రహస్యమైనటువంటి నామధేయం ఉన్నది, పేరున్నదట. ఏమిటంటే సత్యస్య సత్యం అని పేరు. ఆ ఆత్మకి సత్యస్య సత్యం అని పేరున్నది అంటున్నారు. ఆ సత్యస్య సత్యమే ఇప్పుడు ఈ కారణం బ్రహ్మ. ఏ కారణం బ్రహ్మలోకైతే మనం లయిస్తున్నామో ఆ లయించే కారణం బ్రహ్మకే సత్యస్య సత్యం అని బిరుదు, టైటిల్ అన్నమాట. ఆత్మకి టైటిల్, బిరుదు. సత్యస్య సత్యం ఇది, దీన్ని మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. సత్యస్య సత్యం ఇది ప్రాణావై సత్యం. ఇక్కడ ప్రాణావై సత్యం, ప్రాణాహ అంటే అన్ని ఇంద్రియాలకి, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రూత్ ఆఫ్ ఆల్ ట్రూత్స్, ట్రూత్ ఆఫ్ ఆల్ ట్రూత్స్. ఆ సత్యస్య సత్యం అనే దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయాలంటే ట్రూత్ ఆఫ్ ఆల్ ట్రూత్స్. సత్యం అంటే ట్రూతే కదా, ట్రూత్ కాదు, ట్రూత్. ఆరు తీసేస్తే ట్రూత్ అవుతుంది. ట్రూత్, TRUTH. సత్యస్య సత్యం. ఆ సత్యం అనే రెండో సత్యం చూసారా, దాన్ని క్యాపిటల్ T రాసుకోవాలి, ట్రూత్. సత్యస్య అంటే స్మాల్ టీ, స్మాల్ ట్రీ, స్మాల్ టీ, స్మాల్ టీ, నాట్ ట్రీ, స్మాల్ టీ. సత్యస్య సత్యస్య సత్యం, ట్రూత్ ఆఫ్ ట్రూత్స్. ఇప్పుడు తెలుగులోనేమో సత్యస్య అన్నప్పుడు అది స్మాల్ టీ, ఇంగ్లీష్ రాసేటప్పుడు ఆ లాస్ట్లో టీ, ట్రూత్ ముందు వస్తుంది. సత్యస్య సత్యం కదా, మొదటి సత్యమేమో క్యాపిటల్ టీ, రెండో సత్యమేమో స్మాల్ టీ కాదు. ట్రూత్ ఆఫ్ ట్రూత్స్ అని మన ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇప్పుడు సత్యస్య సత్యం అన్నాం కదా, రెండో సత్యం మొదట రావాలి. ఇప్పుడు మొదట రాసిన తెలుగులో సత్యం రెండో చోట రావాలి, ట్రూత్ ఆఫ్ ట్రూత్స్. ఈ ట్రూత్స్ అంటే సత్యస్య, ఆఫ్ ట్రూత్స్ సత్యం, ట్రూత్, ట్రూత్ ఆఫ్ ట్రూత్స్. ఏమిటండి ఈ ట్రూత్ ఆఫ్ ట్రూత్స్ అని అడిగితే శాస్త్రం చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను అన్నారు. ఏంటంటే సత్యస్య అనేది కార్యం, వ్యావహారిక, జాగ్రత్త, స్వప్న ప్రపంచ. కార్యం జగత్, వ్యావహారిక, జాగ్రత్త, స్వప్న ప్రపంచ సత్యస్య. ప్రాణాహ అంటే ఇంద్రియాలు, లోకాలు, దేవతలు. ఇందాక చెప్పాం కదా ప్రాణాహ అనేది. ప్రాణాహ అంటే పంచప్రాణాలనే కాదు, పంచ జ్ఞానేంద్రియాణి, పంచకర్మేంద్రియాణి, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవన్నీ కలిపి లోకాలు, అన్ని జీవరాశులు మొత్తం ప్రాణాలకి అని అర్థం. సత్యస్య వ్యావహారిక, జాగ్రత్త, స్వప్న ప్రపంచస్య. వ్యావహారిక ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం, ప్రాతిభాసిక స్వప్న ప్రపంచం, ఈ రెండు కూడా వీటికి పారమార్థికమైనటువంటి సత్యం ఆత్మ, బ్రహ్మ, కారణం బ్రహ్మ. సత్యస్య సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు, పారమార్థిక సత్యం. అవన్నీ రిలేటివ్, వ్యావహారికం. ఏవన్నీ జాగ్రత్త, స్వప్న అవస్థలు. వీటినన్నిటికి ఆధారమైనటువంటిది ఆత్మ సత్యం. వీటికి అన్ని ఉండడానికి కారణమైనటువంటిది ఆత్మ కనుక ఈ వీటన్నిటికి ఫ్యానస్య ఫ్యాన్ అనడంలా. ఎలక్ట్రిసిటీ ఏమిటయ్యా అంటే ఫ్యానస్య ఫ్యాను, బల్బస్య బల్బు, బల్బుకు బల్బు. బల్బు బల్బుగా ఉండాలంటే, ఫ్యాన్ ఫ్యానుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. అదేవిధంగా కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు వాటి వాటి పని చెయ్యాలంటే ఈ ఆత్మ కావాలి. లోకాలు లోకాలుగా ఉండాలంటే, దేవతలు దేవతలుగా ఉండాలి అంటే ఇవన్నీ సత్యమే. ఏ సత్యం? వ్యావహారిక సత్యం.
వ్యావహారిక సత్యం. వరలక్ష్మి పూజ వ్యావహారిక సత్యం. దేవతలందరూ వ్యావహారిక సత్యం. లలితాదేవి వ్యావహారిక సత్యం. కృష్ణుడు వ్యావహారిక సత్యం. రాముడు వారు వ్యావహారిక సత్యం. అందరూ దేవతలు వ్యావహారిక సత్యం. ఈ వ్యావహారిక సత్యమైనటువంటి దేవతలకు, ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి, వీటన్నిటికి కూడా, జాగ్రత్త స్వప్నాలన్నిటికి కూడా సత్యం ఏమిటంటే, ఆధారం ఏమిటంటే ఆత్మ. అందుకని రహస్యమైన పేరేమిటి ఆత్మకి? సత్యస్య సత్యం. కారణం బ్రహ్మ. ఆత్మ ఎందులో అయితే నేను లయిస్తానో నిద్రలో, అది నా స్వరూపం, అది పారమార్థిక సత్యం. నేనే ఆత్మని కనుక ఈ వ్యావహారిక ప్రపంచానికి, స్వప్న ప్రపంచానికి మొత్తానికి నేనే సత్యం. నేను లేకపోతే, ఆత్మ లేకపోతే జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు. కనుక స్వప్న ప్రపంచాన్ని తెలుసుకునేవాడు, జాగ్రత్తని తెలుసుకునేవాడు, అన్నీ తెలుసుకునేవాడే సత్యం, నిజమైన సత్యం. వాళ్ళందరూ వేషం. అర్థమైందా? అది సత్యస్య సత్యం అన్నారు. అంటే స్టాండ్ పాయింట్ అంటారు చూడండి. రిలేటివ్ రియాలిటీ అంటే ఏమిటండి? రిలేటివ్ రియాలిటీ అంటారు. ఏమిటి అంటే ఏం లేదు. ఎప్పుడైతే స్టాండ్ పాయింట్ అనే ఉద్దేశంతో మాట్లాడతామో, ఎక్కడెక్కడైతే, ఎప్పుడెప్పుడైతే, ఇప్పుడు ఈ పువ్వుతో పోలిస్తే, ఈ పచ్చ పువ్వుతో పోలిస్తే ఇది తెల్ల పువ్వు, ఇది రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇది తెల్ల పువ్వు. ఎలా తెలుసు తెల్ల పువ్వు? ఇది పచ్చ పువ్వు కాదు కనుక తెల్ల పువ్వు. స్టాండ్ పాయింట్ ఆఫ్ కలర్, స్టాండ్ పాయింట్ ఆఫ్ కలర్. అలా పోల్చి చూస్తే, ఏదేదైతే పోల్చి చూస్తామో అది రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, స్టాండ్ పాయింట్ అంటారు దాన్ని. ఆవిడ వాళ్ళ అబ్బాయికి అమ్మ. అమ్మ అంటే అబ్బాయి స్టాండ్ పాయింట్లో అమ్మ. హౌస్ ఓనర్ అన్నాం. హౌస్ స్టాండ్ పాయింట్లో ఈజ్ ఓనర్. ఇంటి దృష్ట్యా చూస్తే ఆయన ఇంటికి యజమాని. భార్య దృష్ట్యా చూస్తే ఆయన భర్త. ఆ దృష్టి అన్నమాట. దృష్టి అంటే స్టాండ్ పాయింట్. ఆఫీసు దృష్టితో చూస్తే ఆయన యజమాని, ఆఫీసర్. వృత్తి దృష్ట్యా చూస్తే డాక్టర్. కొడుకు దృష్ట్యా చూస్తే డాక్టరా, తండ్రి. అది అందుకని రిలేషన్ అంటారు చూడండి. నీకు ఇంటికి ఏమిటయ్యా సంబంధం? నీకు ఇంటికి ఏమిటి రిలేషన్? చూసారా? పక్క వాళ్ళతో పోట్లాడుతూ ఉంటే ఆ మధ్యలో పోయినారనుకోండి, నీకు ఆయనకి ఏమిటి సంబంధం, ఏమిటి రిలేషన్ అంటారు చూసారా? అవన్నీ రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. బాగా ఆలోచించాలి. రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటేనే రిలేట్ టు సంథింగ్, ఏదో ఒక దానికి సంబంధించి మాట్లాడేదే రిలేషన్. అదే రిలేటెడ్ అంటారు. కనుకే వ్యావహారిక సత్యం. ఇంకా తెలుగులో చెప్పాలంటే వ్యవహార యోగ్యం, వ్యావహారిక సత్యం. ఇంటితో వ్యవహారం చేస్తాం కదా, పిల్లలతో వ్యవహారం చేస్తాం కదా, ప్రతి వస్తువుతో వ్యవహారం చేస్తాం కదా. ఇప్పుడు ఈ పుష్పం పట్టుకున్నాను, పట్టుకోవడం అనేది ఒక వ్యవహారం, వాసన చూడటం ఒక వ్యవహారం. కనుక ఈ వ్యవహారాలన్నీ మనం చేసేదంతా వ్యావహారిక సత్యం. అర్థమైందా? ఈ వ్యావహారిక సత్యానికి సత్యం, అది సత్యస్య సత్యం. అంటే వ్యావహారిక మొత్తానికి సత్యమైనటువంటిది. ఆ సత్యమైనటువంటి ఆత్మ ఉంటేనే ఈ వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్నే ఈ వ్యవహారాన్ని చేస్తున్నాను శరీరం ద్వారా. ఈ శరీరం వ్యవహారం చేయాలంటే నేను ఆత్మని, చైతన్యాన్ని ఉండాలి. లేకపోతే ఇది డెస్క్తో సమానం, జడం. ఈ చెయ్యి కదపలేదు. అందుకని ఆ ఆత్మ అనకూడదు. నేను ఆత్మని ఈ శరీరం ద్వారా వ్యవహారం చేయిస్తున్నాను. వ్యవహారం చేస్తోంది ఈ శరీరం, ఇంకొక శరీరంతో, వస్తువులతో, పనులతో చేస్తూ ఉన్నది. అందుకని ఇది వ్యావహారిక సత్యం. రిలేటెడ్ టు. నేను గురువుని. ఎట్లా గురువుని? శిష్యుల దృష్ట్యా. ఆ దృష్ట్యా అన్నదే దాన్ని వాళ్ళ దృష్టితో చూస్తే నేను గురువుని. ఇప్పుడు మీరు ఎట్లా శిష్యులు? గురువు దృష్ట్యా శిష్యులు.
ఈ దృష్ట్యా అని వస్తుంది చూసారా, ఇది వ్యావహారికం. రిలేటివ్ రియాలిటీ వ్యావహారిక సత్యం. వ్యవహారం చేసేదంతా వ్యావహారిక సత్యం అండి. వ్యావహారిక సత్యంలో అంతా కూడా రిలేషన్ ఉంటుందండి. ఇది నా కుర్చీ, నా బ్యాగ్. ఇప్పుడు మీ ముందు పుస్తకం బ్యాగ్ ఉన్నది కదా, ఏమంటారు? ఇది నా బ్యాగ్ అంటారు. వ్యవహార యోగ్యం, నాది, నాకు సంబంధించినది. మనం దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ మనకు సంబంధించినవి. ఆ సంబంధం వచ్చినప్పుడు రిలేషన్ అంటాం. ఆ రిలేషన్ మాట్లాడామంటే వ్యవహారం చేస్తున్నాం. వ్యవహారం చేస్తున్నామంటే రిలేటివ్ రియాలిటీ. రెండు భాషల్లో ఎంత కన్వీనియన్స్ ఉందో తెలిసిందా మీకు? ఇప్పుడు తెలుగు భాష అందులో చాలా దగ్గరగా ఉంటుంది, చాలా సంస్కృతానికి. వ్యావహారిక సత్యం అంటారు, రిలేటివ్ రియాలిటీ అంటారు, రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు. ఇంగ్లీష్లో అయిపోయింది లెసన్, తల గోక్కోవాల్సింది తర్వాత. అబ్బా ఏమిటి ఈ వ్యావహారిక సత్యం, రిలేటివ్ రియాలిటీ అంటే సింపుల్. ఇప్పుడు అర్థమైంది కదా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. ఈ వ్యావహారిక సత్యమైనటువంటి ఈ ప్రపంచం నామరూపాలన్నిటికి కూడా ఆధారమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పరమసత్యం. సత్యస్య సత్యం, వ్యావహారిక సత్యస్య పారమార్థిక సత్యం ఆత్మ. ఎందుకని పారమార్థికం అన్నారండి, వ్యావహారికం అనలేదంటే? ఇక్కడ వ్యవహారం చేయడానికి ఎవరు లేరు, స్టాండ్ పాయింట్లు లేవు, ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మ కనుక అది పారమార్థికం. అందుకని సత్యస్య సత్యం అన్నారు. సత్యస్య సత్యం. మళ్ళీ ఇదే రెండో బ్రాహ్మణంలో, మూడో బ్రాహ్మణంలో కూడా మనకు అర్థం కాదని తెలుసు ఉపనిషత్తుకి. ఎందుకంటే చాలా కష్టమైనటువంటిది, అర్థమైనట్లుగా ఉంటుంది, ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఉంది కనుక నేను మళ్ళీ రెండో బ్రాహ్మణంలో, మూడో బ్రాహ్మణంలో వివరంగా చెప్తాను, రెడీగా ఉండండి అంటున్నారు. మీరు చదవాలనుకుంటే చెప్తా, లేకపోతే ఇక్కడితో ఆపేస్తా. ఒకే క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నా, 2 క్లాసులు కావాలా? ఈ మంత్రంతో అయిపోతే ఆపేద్దాం అనుకుంటున్నా బృహదారణ్యకం. కానీ మీరు చదువుతామంటే చూడాలి, చెప్తాం. సరే, ఇప్పుడు వద్దులే ఆ ఆలోచన. సరే, సత్యస్య సత్యం రహస్యం ఉపనిషత్ నామధేయం ప్రాణావై సత్యం తేషామేవ సత్యం. ప్రాణాలు, ఈ కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు, ఈ లోకాలు, ఇవన్నీ కూడా సత్యమే, వ్యావహారిక సత్యం. వీటన్నిటికీ తేషాం ఏవ, ఈ ప్రాణాలన్నిటికీ కూడా ఇది సత్యం. అది అందుకని దీన్ని సత్యం అని పిలిచారు. ఇప్పుడు బాగానే ఉందండి, ఇంతటితో మంత్రం అయిపోయింది. సత్యస్య సత్యం అని తెలుసుకున్నాను. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మనకు రాదు సందేహం. సందేహం రావడానికి ఏమిటి కారణం అంటే, ఇప్పుడు కారణం బ్రహ్మ అన్నారు కదా, కారణం బ్రహ్మలో మన స్వరూపంలో మనం లయిస్తామని చెప్పారు. మాండూక్యోపనిషత్తు గుర్తుంటే సమస్య, గుర్తు లేకపోతే సమస్య లేదు. ఏమిటి ఆ సమస్య అంటే, మాండూక్యోపనిషత్తులో మొదటి పాదం, రెండవ పాదం కార్యం బ్రహ్మ అన్నాం. విశ్వతైజస ప్రాజ్ఞలో విశ్వతైజస కార్యం, విరాట్ హిరణ్య గర్భ కూడా కార్యం అన్నాం. మొదటి పాదం, రెండవ పాదం. మూడో పాదం ఏం చెప్పాం గుర్తుందా? మూడో పాదం ఏమిటి? కారణం బ్రహ్మ. మూడో పాదంలో సమష్టిలో చెప్పండి, సమష్టిలో ఏంటి మూడో పాదం? మూడో పాదంలో మాండూక్యంలో సమష్టి ఈశ్వర, వ్యష్టిలో వ్యక్తి దృష్ట్యా ప్రాజ్ఞ. కనుక ప్రాజ్ఞుడు ఈశ్వరుడు కారణం అంటే మనం హోంవర్క్ చేయడం లేదని అర్థమైపోయింది ఇప్పుడు కదా. అందుకని బాగా వినాలి, ఇంకా ఇంకా వినాలి. మాండూక్యం అంతా తిరిగి విన్నారా? మళ్ళీ విని ఉంటే జ్ఞాపకం ఉండేది, వినలేదు కనుక జ్ఞాపకం ఉండదు. సరే, ఇప్పుడు ఈ కారణం బ్రహ్మ అన్నాం కదా, ఆ మాండూక్యం చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాం? 4వ పాదం తురియం చెప్పామా? ఈ తురియం అనేటువంటి బ్రహ్మ 4వ పాదం అన్నా 1వ పాదానికి, 2వ పాదానికి, 3వ పాదానికి వేరైన వాడని కదా చెప్పాం.
కార్యకారణ విలక్షణం తురీయ ఆత్మా అన్నామా? అంటే కార్యము కాదు ఆయన, కారణము కాదు. అదేమిటండి, అక్కడేమో కార్యం కాదు, కారణం కాదని చెప్పేశారు కదా బ్రహ్మ, ఇక్కడేమో కారణం బ్రహ్మ అంటున్నారే, మరి అది ఎట్లా అవుతుంది అని ప్రశ్న. కారణం బ్రహ్మలో లయించా అంటున్నాం కదా మనం, అక్కడేమో కారణం బ్రహ్మను తీసిపారేశాం. బ్రహ్మ తురీయ ఆత్మ కార్యకారణ విలక్షణం అన్నాం, ఇక్కడ ఎట్లా చెప్తారు మరి ఈ విధంగా అని ప్రశ్న వస్తుంది. దానికి చెప్తుంది శాస్త్రం, నాయన కారణంలో 2 రకాలు ఉన్నాయి. మాండుక్యంలో మేము చెప్పినప్పుడు కారణం అన్నది పరిణామీ ఉపాదాన కారణం మాయ. ఈశ్వర అంటే మాయా ఉపాదాన కారణం కనుక పరిణామి ఉపాదాన కారణం అది లేదు, అది మిథ్య, అది మిథ్య అన్నాం. పరిణామి కారణమైతే మిథ్య, మాండుక్యంలో చెప్పింది మిథ్య. కానీ ఛాందోగ్యంలో ఏం చూసాం మనం? వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. మట్టి సత్యం అన్నాం. మట్టి కారణం కదండి కుండకి మట్టి కారణమా కాదా? మట్టి కారణం సత్యం, కుండ మిథ్య కార్యం. ఇక్కడ వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇది ఏవ సత్యం అన్నాం. అక్కడ సత్యం అన్నాం, మిథ్య అన్నాం. మృత్తికని మట్టిని ఏమన్నాం? మళ్ళీ కారణం అన్నాం. కారణం మట్టి సత్యం అన్నాం. ఈ కారణం మిథ్య అన్నావు కదా అక్కడ, ఇక్కడ మరి సత్యం అంటావేమిటి అన్నాం. రావాలి మనకు సందేహాలు ఎట్లెప్పుడు వస్తాయంటే తీవ్రంగా శాస్త్రంలోనే ఊరిపోతే ఊరగాయలాగా అప్పుడు వస్తాయి సందేహాలు, లేకపోతే రావు. మనకేందో అంత అర్థమైంది అనుకుంటుంటాం మనం. ఇప్పుడు అర్థమైంది కదా. మృత్తికా ఇత్యేవ సత్యం అన్నప్పుడు మట్టి కారణం కదండి కుండకి, కారణం సత్యం అన్నాం. ఇక్కడ మన్ను సత్యం. ఎక్కడ ఏ ఉపనిషత్తులో? ఉపనిషత్తు పేరన్నా గుర్తుందా? ఛాందోగ్యోపనిషత్తులో. కనుక ఛాందోగ్యోపనిషత్తులోనేమో కారణం సత్యం అన్నారు, మాండూక్యోపనిషత్తులోనేమో కారణం మిథ్య అన్నారు. అదేమి కారణం, ఇదేమి కారణం? అక్కడ మిథ్య ఎట్లా అవుతుంది, ఇక్కడ సత్యం ఎట్లా అవుతుంది అంటే, నాయన ఇది వివర్త ఉపాదాన కారణం, అది పరిణామి ఉపాదాన కారణం. అక్కడ ఈశ్వరుడు మాయ అనేటువంటిది నామరూపం మాయ. ఇక్కడ ఉపాదాన కారణం సత్యం, వివర్త ఉపాదాన కారణం. మట్టి చేత కుండ చేసిన తర్వాత మట్టి ఉన్నదా లేదా? మట్టి ఉన్నది, మట్టి కుండగా కనపడుతోంది అంతే. కనుక అది సత్యం. మృత్తికా ఇత్యేవ సత్యం అన్నప్పుడు వివర్త ఉపాదాన కారణం. నామరూపాలు మారుతూ ఉన్నప్పుడు మారేటటువంటి మాయ ఉన్నది చూసారా, ఉపాదాన కారణం. అది పరిణామి ఉపాదాన కారణం మిథ్య. కనుక కారణం బ్రహ్మ అని మనం చెప్పినప్పుడు, సత్యం అని చెప్పినప్పుడు ఇక్కడ ఈయన వివర్త ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. మరి ఎవరు పరిణామి అంటే మాయ మాత్రమే పరిణామి, ఉపాదాన కారణం. మరి ఈయన జాబ్ ఏమిటి, ఆవిడ జాబ్ ఏమిటి? ఆవిడంటే మాయ. ఈయన వివర్త ఉపాదాన కారణమైన బ్రహ్మం ఏం చేస్తాడంటే సత్తా మాత్రం ఇస్తాడు. సత్తా ప్రదాత, సత్తా ప్రదాత, సత్తును మాత్రం ఇస్తాడు. ఉండుట. ఇప్పుడు ఈ పుష్పం ఉందనుకోండి, పుష్పం ఉన్నది అన్నాం. ఈ ఉన్నది అనేది ఎవరిచ్చారు? కారణం బ్రహ్మ. ఆ సత్తానిచ్చాడు ఈయన. మాయ ఏమిచ్చింది? పరిణామి ఉపాదాన కారణం. ఈ పుష్పం నామరూపం. 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత, ఇంకొక 10 గంటల తర్వాత ఇది ఉండదు, ఎండిపోతుంది, మారిపోతుంది. నామరూపం మారిపోతుంది. కనుక నామరూపం అలాగే ఉంటుందా? ఉండదు. వాసన ఉంటుందా? ఉండదు. వాసన ఉండదు, రంగు ఉండదు, ఎండిపోయి వేరే విధంగా ఉంటుంది. కనుక నామరూపాన్ని ఎవరిచ్చారంటే మాయ. మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నటువంటి కారణం ఏదైతే ఉందో
అది పరిణామి ఉపాదాన కారణం, అది మాయది. మారకుండా ఉన్నటువంటి సత్తు ఏదైతే ఉందో చూసారా, రేపు ఎండిపోయిన తర్వాత కూడా ఏమంటాం? ఎండిపోయిన పూలమాల ఉన్నది అంటాం. ఉన్నది అనే దాంట్లో ఏమైనా మార్పు ఉందా? లేదు. కనుక వివర్త ఉపాదాన కారణంగా చెబితే సత్యం, మాయా ఉపాదాన కారణంగా పరిణామి ఉపాదాన కారణంగా చెబితే అది మాయా మిథ్య. ఇప్పుడు అర్థమైందే? అర్థం కాదని నాకు తెలుసు, కొంచెం కష్టం, బాగా వినాలి, మళ్ళీ 10 సార్లు వినాలి, ఒకటిసారే కాదు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. కొంచెం టైం పడుతుంది అసిమిలేట్ కావడానికి, కానీ బాగా తెలుసుకోవాల్సిన విషయం. మాయా కారణం అయితే ఆ కారణం ఏమవుతుంది? మిథ్యా. ఈ జగత్తుకు ఎవరు కారణం? మాయా, బ్రహ్మమా? ఈ జగత్తుకి ఎవరు కారణం అంటే మాయ కారణమా బ్రహ్మ కారణమా అంటే ఆశలు చెప్పకూడదు. మాయ బ్రహ్మ, మాయ ఒక్కతే సృష్టి చేయలేదు, బ్రహ్మము ఏమీ చేయలేడు ఒంటరిగా, ఇద్దరు కలిస్తేనే. తల్లి తండ్రి, తండ్రి ఈ అబ్బాయికి తండ్రిని ఒక్కడిని చూపగలమా? ఈ కొడుకు ఉన్నాడు అంటే తల్లిదండ్రుల యొక్క సంబంధం ఉంటేనే ఈ అబ్బాయి, మిశ్రం అన్నమాట. అదేవిధంగా ఈ జగత్తును చూస్తూ ఉంటే మనం మిశ్రం, బ్రహ్మమే కారణం ఆత్మ కారణం మాత్రం చెప్పలేవు. ఎందుకంటే ఆత్మ మార్పు చెందదు, జగత్తు మార్పు చెందుతున్నది. ఏమంటాం? ఈ ప్రపంచం ఉన్నది అంటామా లేదా? ఇల్లు ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఆయన ఉన్నాడు, ఆమె ఉన్నది, పుస్తకం ఉన్నది. మీరు ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి వింటున్నాం మనం వేదాంతం. ఎట్లా ఉన్నా మారుతూ ఉన్నాం లేదా? 18 సంవత్సరాల కింద ఎట్లా వచ్చారు అట్లాగే ఉన్నారు. పళ్ళన్నీ ఊడుతున్నాయి, జుట్టంతా నెరిసిపోతున్నది, మారుతున్నదా లేదా? ఆ మారుతున్నది ఏదైతే ఉందో అది మాయ. ఉన్నాను ఉన్నాను అంటున్న వ్యక్తి ఆయనేనా కాదా? అది ఆత్మ. అర్థమైందా? ఉన్నాను ఉన్నానులో మార్పు లేదు. ఆయన అక్కడే కూర్చుంటున్నాడు 18 సంవత్సరాల నుంచి, ఆయన అక్కడే కూర్చుంటాడు. ఉన్నానులో మార్పు లేదు, ఆవిడ అక్కడే కూర్చుంటుంది. కానీ మనుషుల్లో మార్పు వచ్చింది చూసారా? రూపంలో మార్పు వచ్చింది. నామం అంటే ఏమిటి? చిన్న పిల్లవాడిగా ఉన్నారు, అప్పుడు కొంచెం వయసులో ఉన్నారు, ఇప్పుడు కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చేసాం. అప్పుడేమో యువకుడిగా ఉన్నాం, ఇప్పుడేమో ముసలివాడిగా ఉన్నాం. నామంలో మార్పు వస్తున్నది, రూపంలో మార్పు వచ్చింది. అది ఎవరిది? ఏ కారణం అది? వివర్త కారణమా పరిణామి కారణమా? పరిణామి కారణం. పరిణామి కారణం కేర్ ఆఫ్ ఎవరు? మాయ. బాగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. వెరీ గుడ్. ఉన్నాను అనే దాంట్లో మార్పు లేదు. ఏమండి 18 సంవత్సరాల కింద నేను కాదండి, నేను కాదు అంటే ఇంకంతే ట్రాజెడీ టీచర్కి. పాపం పాఠమే గుర్తుండదు అనమాట, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నట్టు కాదు. కాదు. ఎన్ని ఉపనిషత్తులు చదివా మనం? మొదటి ఉపనిషత్తు పేరేంటి అని అడగాలంటే మీరు వాళ్ళే అయి ఉండాలి. అదే స్టూడెంట్. ఉన్నాను, ఆ ఉన్నాను అనే వ్యక్తి మారలే. శరీరం మారుతున్నది, రూపం మారుతున్నది. ఫస్ట్కి మొన్న వారం పెట్టిన పూలు ఈ వారం పూలు వేరే మారుతూ ఉంది. మారనటువంటిది ఉన్నాను అనేది వివర్త ఉపాదాన కారణం, అది సత్యం. మారేటటువంటి పరిణామి ఉపాదాన కారణం మాయ. కనుక మాండూక్యోపనిషత్తులో చెప్పినటువంటి ఈశ్వర ప్రాజ్ఞ మిథ్యా కార్యకారణ విలక్షణం తురి ఆత్మ అన్నప్పుడు ఆ కారణం 3వ పాదం మిథ్య అన్నామంటే అది పరిణామి ఉపాదాన కారణం. అర్థమైందా? అక్కడ మాండూక్యోపనిషత్తులో 3వ పాదంలో కార్యకారణం చెప్పినప్పుడు ఆ కారణం దానికంటే విలక్షణమైన వాడు, వేరైన వాడు తురి ఆత్మని చెప్పాం. అక్కడ కారణం బ్రహ్మ అని చెప్పలే. అక్కడ కారణం ఈశ్వర, కారణ శరీరం ప్రాజ్ఞ, కారణ ప్రపంచం ఈశ్వర. మారేటటువంటి మాయని చూపిస్తూ చెప్పాం. మాయ దృష్ట్యా, పరిణామి ఉపాదాన కారణ దృష్ట్యా 3వ పాదం మిథ్యా. తురియ ఆత్మ 4వ పాదం కార్యకారణ విలక్షణం. ఓకే,
చాందోగ్యంలో మృత్తిక ఇత్యేవ సత్యం, కారణం మట్టి సత్యం అన్నా. మళ్ళీ కారణం సత్యం అన్నారండి అంటే అంటాం. ఇక్కడ మట్టి అదే కారణం, అది మారలే, మార్పు చెందకుండా మట్టిగానే ఉన్నది మనకు. పాలు పెరిగైందనుకోండి, ఏం కారణం అది? వివర్త కారణమా పరిణామి కారణమా? పరిణామి కారణం. వివర్త కారణం అయితే ఏమవుతుంది? పాలుగానే ఉంటుంది, పెరుగు ఉండదు తినటానికి, అవునా? కనుక పాలు పెరుగుగా మారింది పరిణామి కారణం. కానీ మట్టి కొండగా మారిన తర్వాత మట్టి ఉన్నదా లేదా? అప్పుడు కనుక ఏం కారణం? అది వివర్త ఉపాదాన కారణం. కనుక చాందోగ్యంలో చెప్పింది వివర్త ఉపాదాన కారణం సత్యం. మాండుక్య ఉపనిషత్తులో చెప్పినటువంటి 3వ పాదంలో చెప్పినటువంటి మాయ ఉపాధి ఈశ్వర మిథ్య అనడానికి కారణం ఏంటి? అది పరిణామి ఉపాదాన కారణం. కనుక కారణంలో 2 రకాలు. పరిణామి అయితే అసత్యం మిథ్య, వివర్త ఉపాదాన కారణం అయితే సత్యం. కనుక ఎవరు బ్రహ్మని ఇప్పుడు ఎవరు? సత్యస్య సత్యం, మారకుండా ఉన్నటువంటి నేనే సత్యస్య సత్యం. మారుతూ ఉన్నది నేను కాదు, అది నా యొక్క వేషం. అందుకనే అంటాం జుట్టంతా నెరిసిపోయిందండి, పళ్ళన్నీ ఊడిపోతున్నది. నేను కాదు, అది మారుతూ ఉంటుంది. మారకుండా ఉన్నటువంటి చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, వీటిని తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు సత్యస్య సత్యం. అర్థమైంది కదా? ఇప్పుడు బాగా అర్థమైంది స్వామిని గారు అని అనుకుంటా, బాగా అర్థమైంది. కనుక ఇక్కడ మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అక్కడ కారణం చెప్పాము, అది మిథ్యాన్నం. ఇక్కడ కారణం ఆత్మ, కారణం బ్రహ్మ అన్నప్పుడు ఈ కారణం వివర్త ఉపాదాన కారణం. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. అందుకే 2 కారణాలు అర్థం కావాలి, శాస్త్రం అర్థం కావాలంటే. ఈ 2 అర్థమైనాయంటే ఇంకా ఢోకా లేదు, అర్థమైపోతాయి, అన్నీ అర్థమైపోతాయి. ఇంతటితో ఈ యొక్క బ్రాహ్మణం పూర్తయింది. వచ్చే బ్రాహ్మణం వచ్చే వారం చూద్దాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.